గద్దె దిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పార్టీ శ్రేణులు దిక్కులు పెక్కచెల్లేలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్య చెప్పిన మాట ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 4 విడతల్లో 26,000 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని రుణమాఫీ చేస్తానని చెప్పి మరి ఆ మాట కట్టుబడి ఈరోజు 6,900 కోట్ల రూపాయలు 4వ విడత రిలీజ్ చేసి సుమారు 8 లక్షల రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అంటే 80 లక్షల డ్వాక్రా మహిళలు, అంటే 80 లక్షల కుటుంబాల్లో ఖాతాల్లో ఈరోజు అన్ఎన్కంబర్డ్ అమౌంట్స్ ఇంటూ దేర్ అకౌంట్స్. అంటే బ్యాంక్ రుణం ఉన్నా కానీ బ్యాంకులు ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ డబ్బులు లబ్ధిదారులకే హక్కు పూర్తిగా ఆ రకంగా అకౌంట్స్లో వేయడం జరిగింది. అక్క చెల్లెమ్మలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలా ఒకటి కాదు, 32 లక్షల మందికి సెంటు భూమి, 2 సెంటున్నర భూమి జిట్కో హౌసింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు. 10 సంవత్సరాల తర్వాత వితౌట్ ఎన్ఓసి నేరుగా మార్పులు చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే అమ్మచ్చు, ఎవరికైనా అల్లుడు కావాలంటే ఇవ్వచ్చు. 32 లక్షల కుటుంబాలకి 30 లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఉంటే 32 లక్షల కుటుంబాలకి మరి అందుకే అందరూ కోరుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఎవరైనా సరే కనీ విని ఎరిగారా? 25 లక్షలు ఆరోగ్యశ్రీ ధనిక రాష్ట్రాలు కూడా చేయలేకపోతా ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. ఆరోగ్యశ్రీ ఒక కుటుంబానికి, రేషన్ కార్డు ఉండే కుటుంబానికి, బియ్యం కార్డు ఉండే కుటుంబానికి 5 లక్షల ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లోపు ఉన్నదో సంవత్సరానికి ఆ కుటుంబానికి 25 లక్షలు దర్జాగా ఒక భరోసాతో ఏదైనా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ పొంది రావచ్చు. అలాంటి ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల్లో ఒక రిజువనేషన్ వచ్చిందన్నమాట, కొత్త ఉత్సాహం వచ్చిందన్నమాట. ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. అంటే చెప్తాను ఏంటంటే, నీరు మనం మరగిస్తూ ఉంటాం. 100 డిగ్రీలు అయినంత వరకు కూడా నీరులాగే ఉంటుంది. 100 డిగ్రీల తర్వాత 1 డిగ్రీ వచ్చింది అనుకోండి, అంటే అప్పుడు ఆవిరవుతుంది, స్టీమ్ అవుతుంది. ఆవిరవడానికి 101 డిగ్రీ 101 డిగ్రీస్ కావాలి. ఆ 1 డిగ్రీ చాలు. ఆ స్టీమ్ దానికి ఎంత పవర్ ఉందంటే ఇంజిన్లు లాక్కి వెళ్ళిపోతామాట. స్టీమ్ ఇంజిన్ని, రైల్వే ఇంజిన్ని, బోగీల్ని 100 కొద్ది బోగీలు లాక్కి వెళ్ళిపోద్ది 1 డిగ్రీ సెంటిగ్రేడే. ఆ స్టీమ్కి అంత పవర్ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డికి ఉంది అంత పవర్ అన్నమాట. ఈరోజు 4వ విడత ఆసరా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం 4వ విడత కూడా, ఎందుకంటే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎక్కడైతే లేట్ అవుతుందని చెప్పి ముందుగానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం కూడా 4వ విడత కూడా ఆసరా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మా సౌత్ నియోజకవర్గం అంతా కూడా మా ఎమ్మెల్యే వాసుపల్లి గారు చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి పేద మహిళల అక్క చెల్లెలందరి అకౌంట్లో కూడా ఆయన బటన్ నొక్కగానే కులం, మతం, పార్టీలు చూడకుండా అతీతంగా కూడా ఈరోజు ప్రతి మహిళా అకౌంట్లో కూడా ఆసరా ఎంతైతే రుణమాఫీ ఉందో మాకైతే ప్రతి విడతకు కూడా నాకు 48,900 ఆసరా పడింది. అలాగే ప్రతి మహిళలకు కూడా ఒక్కొక్క మహిళకైతే 1,00,000 రూపాయలు
రూపాయలు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి అందరూ మహిళల దృష్టిలో ఉన్నారు. మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి కోరుకుంటూ మహిళలందరూ ఎస్హెచ్ ఉమెన్స్ అందరూ కూడా మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఆశ్రా ప్రోగ్రాం ద్వారా మరి మహిళలందరి అకౌంట్లో కూడా ఈ సౌత్ నియోజకవర్గం నుంచి 6,394,83,00,000 ఇవ్వడం జమ చేయడం జరిగింది. మరి అది ఆయన పాదయాత్రలో ఏ విధంగా అయితే మాట ఇచ్చారో నేను నన్ను గెలిపించినట్లయితే మీకు రుణమాఫీ చేస్తాను అని అన్నట్టు ప్రకారమే కూడా ఆయన ఈ 4 విడతల్లో కూడా వేయడం జరిగింది. అలాగే ఒక్క పథకం కానీ అన్ని పథకాలు కూడా నిజంగా మహిళలకు ముఖ్యంగా అవి ఆసరాగా ఉంటున్నాయి. ప్రతి ఒక్క పథకం కూడాను మరి మా మహిళలంతా కలిసి మా జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటాము. ఆయన వస్తేనే మళ్ళీ మనకి మా మహిళలందరూ కూడా మేము భర్తలపై ఆధారపడకుండా మేము చాలా సంతోషంగా ఉంటున్నాము. అలాగే పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము. ఈరోజు కార్పొరేట్ స్కూల్తో సమానంగా మరి ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయంటే నిజంగా ఆయన నాడు నేడు ద్వారా నిజంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. మళ్ళీ మా జగనన్నను మళ్ళీ గెలిపించుకుంటామని మాటిస్తున్నాను. ఆసరా 4వ విడత ప్రోగ్రాం జరిగింది. భారీ ఎత్తున ప్రజలందరూ వచ్చారు, అలాగే మహిళలు ఎక్కువగా వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 6,394 కోట్లు ఓన్లీ దక్షిణ నియోజకవర్గంకే ఇచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చి ఉంటారు, మన రాష్ట్రానికి ఎంత ఇచ్చి ఉంటారు, అలాగే మన వైజాగ్కి ఎంత ఇచ్చి ఉంటారు అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఆయన ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఆ పథకాలన్నీ జనంకి ఇవ్వడానికే పెడుతున్నారు తప్ప ఎవరు వేస్ట్గా ఖర్చు పెట్టే ఇది కాదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అదేవో ఖర్చు పెట్టేస్తున్నారు, అనవసరంగా అమౌంట్ అంతా వేస్ట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఈరోజు వైజాగ్ చూడండి ఎంత డెవలప్ అయిందో. ప్రతి సందుకి ప్రతి గల్లీకి వెళ్ళి చూడండి. ప్రతి రోడ్స్, బస్ స్టాపులు అంటే ఒక అమెరికాలో ఎలా ఉంటుందో ఆ విధంగా బస్ స్టాప్ తీర్చిదిద్దారు. కాబట్టి అవన్నీ వాళ్ళు చూడాలి, కళ్ళు ఉంటే వాళ్ళు చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని ఎంతో కష్టపడి ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు. ఆయన ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుస్తూ అత్యంత మెజారిటీతో గెలిపిస్తానని, ఆయన వెనకే ఉంటానని మరి ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.